హలో అండి. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ని పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్. అది ఎక్కడ ఏంటి అని డీటెయిల్స్ మీకు చెప్తాను నేను, చూడండి. ఇది బిల్డింగ్ ఎంట్రన్స్ అండి. మనకు టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మీకు లోపల చూపిస్తాను చూడండి. ఇది హాలు. ఇక్కడ ఆర్చ్ కింద ఇచ్చారు కదా, అక్కడ కూడా మనకైతే గ్లాస్తో ఒక కబోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. టీవీ యూనిట్ కూడా సింప్లిసిటీగా చాలా బాగుంది కదా, చూస్తుంటే మంచి చాలా బాగుంది ఫ్రెండ్స్. లైవ్లో చూడండి ఒకసారి మీరు, చాలా చాలా అద్భుతంగా ఉంది కట్టుబడి అయితేనే. ఇది దేవుడి గదండి. దేవుడి గది వచ్చి 8x4 అండి, 4x8 అండి. ఇది కిచెన్ ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో కదా. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ప్రతిదీ కూడా మనకి కబోర్డ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఎక్కడ చిన్న వర్క్ కూడా లేదు. ఏంటి నాన్న తీసుకో, ఎక్కడ చిన్న వర్క్ కూడా లేదండి. మొత్తం ఒకసారి మీకు నేను బిల్డింగ్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఒకసారి మొత్తం ప్రతిదీ చూపిస్తున్నాను చూడండి, ఎందుకంటే మీకు ఒక అవగాహన రావాలి కదా ఎక్కడ ఏంటని కూడా. మీకు డీటెయిల్స్ ఫుల్గా నేను ఫార్వర్డ్ చేస్తాను చూడండి. కబోర్డ్ వర్క్ అండి, ఇది నాకైతే అందలేదన్నమాట. ఇది డైనింగ్ ఏరియా దగ్గర ఒకటే మనకి కబోర్డ్ ఇచ్చారండి. ఇక్కడైతే మనకి ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇచ్చారండి. ఇక్కడ కబోర్డ్ ఇచ్చారు, అందులో మనం ఇన్వర్టర్ కూడా పెట్టుకోవచ్చు. ఇన్వర్టర్ పెట్టుకున్నా కూడా మనకి బయట కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. సో బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఇది నార్త్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఉంది కదా, నార్త్ కూడా మనకి ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వాషింగ్ మిషన్ అది పెట్టుకోవచ్చు. వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు, అలాగే వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి. ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది 12x17 అండి. ఇది మెజర్మెంట్స్ కూడా చెప్తాను. 12x17 అండి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. సీలింగ్ వర్క్ చూసారా ఎంత నీట్గా డీసెంట్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కనుక ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. ఇది వాష్రూమ్ అండి. ఇది కబోర్డ్ అండి. కబోర్డ్ కూడా చాలా పెద్దది వచ్చింది ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మనకి, ఎందుకంటే 150 గజాలు కనుక చాలా ఖాళీగా అయితే ఉందండి మనకి, అంత బాగుంది. ఇది చెప్పడం మర్చిపోయాను కదా, ఈస్ట్ ఫేసింగ్ 150 గజాలు ఫ్రెండ్స్. ఇది వాష్రూమ్ అండి. చూస్తారు కదా, అసలు ఎక్కడ చిన్న వర్క్ లేదు, అన్ని క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. షవర్ కూడా మంచి క్వాలిటీ అయితే ఇచ్చారండి, చాలా బాగుంది. అన్నీ కూడా బ్రాండెడే వాడారండి. ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్లో అట్టాలనే ఉంటాయి, కాకపోతే ఇది ఒకసారి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది మీకు ఎవరికి తెలియని విషయం అయితే కాదు. ఇది ఇక్కడ విండోస్ అండి. ఇక్కడ మస్కిటోస్ బయటకు రాకుండా కూడా మనకు ఒక నెట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అది మనం కిచెన్ డోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మస్కిటోస్ కూడా మనం డోర్ ఇలా చేసుకున్నాం అనుకోండి, దోమలు కానీ ఈగలు కానీ మనం లోపల రాకుండా ఉంటుందని అది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది కబోర్డ్ వరకు కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో కదా.
ఇక్కడ డోర్కి అండ్ కబోర్డ్కి అండ్ సీలింగ్ కూడా మంచి మ్యాచింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్, చూడండి మీకు అర్థమవుతుంది. టీవీ యూనిట్ కూడా చాలా బాగుంది. ఇది సెకండ్ వన్ బెడ్రూమ్ అండి. అది 12/17 అండి, ఇది 12/15 ఫ్రెండ్స్. అదేంటంటే మనకి బెడ్రూమ్ అనేది పెద్దగా రావాలని చెప్పేసి అది మెజర్మెంట్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, ఇది తక్కువ ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, అది మాస్టర్ బెడ్రూమ్. సో ఇదైతే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి ఇలా ప్రొవైడ్ చేస్తారండి. ఆ బెడ్రూమ్ అయితే చాలా పెద్ద వచ్చింది ఫ్రెండ్స్. అందులో మనకు కూడా 2 మంచాలు కూడా పట్టేస్తాయి. 6x6 కానీ 8x8 కానీ పట్టేసి ఇంకా ఖాళీ కూడా ఉంటుంది. బీరువాయి కూడా మనం పెట్టుకోవచ్చు అవసరం అనుకుంటే. చాలా పెద్ద రూమ్ అయితే వచ్చింది. అది ఇదైతే చిన్నది వచ్చింది. సో దేనికదేం చెప్పచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఒక అటుకులాగా మిద్ది లాంటిది కూడా ప్రొవైడ్ చేస్తారు స్టోర్ చేసుకోవడానికి సామాన్లు అవిను. మంచి లొకేషన్లో అయితే బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, పర్చేస్ చేసుకోండి. లోన్ కూడా మీకు అవుతుంది. ఈస్ట్ ఫేసింగ్ 150 గజాలు ఫ్రెండ్స్. చూసారుగా చుట్టూ కూడా మనకి ఖాళీ అయితే వదిలారండి. 1 అడుగున్నర అడుగు అట్లా వదిలారు. 100% వాస్తు ఫ్రెండ్స్. 80% బ్యాంక్ లోన్ మీకు అవైలబుల్ అండి. ఇది రేట్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. పైన కూడా ఒకసారి చూసేయండి, మీకు రేట్ కూడా మెన్షన్ చేస్తాను. చూసారు కదా. నూట 150 గజాలు హౌస్ ఫ్రెండ్స్. ఇది రెడీ టు మూవ్, చిన్న వర్క్ కూడా లేదు. మనకి 66 లక్షలు చెప్తున్నారండి, మాట్లాడుకోవచ్చు. ఇక్కడ వాస్తు ప్రకారం కూడా ఫ్రెండ్స్ కింద అయితే మనకి ఇక్కడ వాష్రూమ్ ఇవ్వకుండా స్టెప్స్ కింద అయితే ఇచ్చారు. ఇక్కడ గార్డెన్ కింద ప్లేస్ ఇచ్చారు మొక్కలు వేసుకుందుకు ఫ్రెండ్స్. హౌస్ని అయితే పర్చేజ్ చేసుకోండి.